పద్మాక్షి చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. విహారీ, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, ఒక విషయం చెప్పు అని అంటూ గట్టిగా అడుగుతుంది. దానికి విహారీ ఆన్సర్ చేయకుండా సీరియస్గా నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడే పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి విహారీ, ఏమీ మాట్లాడవేంటి? నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అని అడిగితే ఏమీ చెప్పడు విహారీ. ఇక అప్పుడే పదవే, ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకి లేదు, పద అని అంటూ సహస్ర చెయ్యి పట్టుకొని పద్మాక్షి లాక్కొని వెళ్తూ ఉంటుంది. అమ్మ వదులమ్మ అని సహస్ర అంటూ ఉన్నా ఇంకా ఎవరు ఆపినా ఆగకుండా వెళ్తూ ఉంటుంది. విహారీ కూడా అత్తయ్య ఒక నిమిషం అత్తయ్య అని అంటూ ఉంటాడు. అయినా సరే వినకుండా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా బయటికి వెళ్ళగానే వాళ్ళ పద్మాక్షి వాళ్ళ అమ్మ నాన్న ఎదురవుతారు. వాళ్ళని చూసి ఆగిపోతూ అక్కడే నిలబడి ఉండగానే ఏంటమ్మా, ఏంటి పద్మాక్షి ఇది, ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళ నాన్న అడిగితే ఇంకా ఏం చేయాలి, ఇక్కడే ఉండి ఇంకేం చేయాలి అంటే ఎందుకు వెళ్తున్నావే, అసలు ఏంటి గొడవ అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. అప్పుడు పద్మాక్షి ఇలా అంటుంది. ఈ ఇంట్లో పెళ్లి చేసుకోమని, నా కూతుర్ని పెళ్లి చేసుకోమని విహారిని అడిగాను, వాళ్ళ అమ్మ యమునని అడిగాను, అయినా వాళ్ళిద్దరూ ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వకుండా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడే విహారీ దగ్గరికి వాళ్ళ నానమ్మ వచ్చి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. రే విహారీ అని అంటూ సీరియస్గా అందరూ అలా వచ్చేస్తారు బయటికి. ఇంకా విహారీ, నువ్వు ఒక విషయం చెప్పు, వారం రోజుల్లో సహస్ర మెడలో తాళి కడతాను అని చెప్పి ఇంకా వాళ్ళకి చెప్పు అని అంటే విహారీ ఏమీ చెప్పడు. మళ్ళీ వాళ్ళ నానమ్మ కూడా అనుమానం వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది. వారం రోజుల్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీ అమ్మ మీద ఒట్టేసి వాళ్ళకి నిజం చెప్పరా అని అడగటంతో ఇంకా యమున, లక్ష్మి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా విహారీ కూడా వాళ్ళ అమ్మ మీద ఒట్టు అనేసరికి ఇంకా షాకింగ్గా లక్ష్మి కూడా చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నానమ్మ చెప్పరా, పెళ్లి చేసుకుంటానని చెప్పు అని ఏంటో గట్టిగా అరుస్తూ ఉంటుంది. లేదంటే పద్మాక్షి ఇంటికి అడుగు పెట్టదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది, చెప్పరా విహారీ, చెప్తావా చెప్పవా అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా అరుస్తూ ఉంటే విహారీకి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విహారీ అలా ఏం చెప్పకుండా ఉంటే ఏమనుకోవాలిరా, నువ్వు ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏమనుకోవాలి అని అంటూ వాళ్ళ నానమ్మ అడుగుతూ ఉంటుంది. మరి వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పమంటే విహారీ పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడా, చేసుకోను అంటాడా, అసలు ఏం సమాధానం చెప్తాడు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.